చదువుదాం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం. హగ్గయి గ్రంథం 2వ అధ్యాయము 23వ వచనం. నా సేవకుడును నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను కనుక ముద్రావుంగరముగా నిన్ను చేతును చాలు. సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. ఈ బైబిల్లో ఈ ప్రవచనాత్మకమైనటువంటి మాట మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఏర్పరచుకున్నాను. శాశ్వతంగా ఉద్యోగాలకు వెళ్తే ఇంటర్వ్యూలో పాస్ అయితే వాళ్ళు ఏర్పాటు చేసుకున్నట్టు ఉద్యోగం చేయడానికి. ఏర్పరచుకున్న వారు, ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వారు ఆ కంపెనీలోనో లేకపోతే ఆ బౌండరీలోనో లేకపోతే వారు చేసేటువంటి ఆ ఉద్యోగాల్లో వాళ్ళ పని ఏంటో ఆ పని సక్రమంగా నెరవేర్చాలి. 9 హాజరవ్వాలి. తర్వాత లంచ్ బ్రేక్ ఉండొచ్చు, టీ బ్రేక్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మొత్తం సాయంత్రం వాళ్ళు ఎన్నింటికి రమ్మంటున్నారు అన్నింటికి వచ్చి మళ్ళీ ఎన్ని గంటలకి నీ పని ముగించుకొని నువ్వు ఇంటికి బయలుదేరి వెళ్ళాలో వాళ్ళు టైం టేబుల్ వేస్తారు. నీవు జాగ్రత్తగా దానిలో నమ్మకమైనటువంటి పనివానిగా అధికారులు ఎదుట నువ్వు కనపడ్డావు అనుకో, వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? నిన్ను ప్రమోట్ చేయడానికి ఇష్టపడతారు. 10,000 రూపాయలు ఉన్న జీతం వాళ్ళు నమ్మకంగా నువ్వు పనిచేస్తున్నావని గుర్తెరిగితే ఓ 15,000 రూపాయలు పెంచుతారు, 20,000 పెంచుతారు, ఇంకా 30,000 పెంచుతారు. ఇలా సంవత్సరాలు గడుచుచున్న కొలది నీకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఆ కంపెనీలో నీకు కలుగుతుంది. సాధారణంగా ఒక కంపెనీలో నువ్వు కష్టపడితే నమ్మకంగా వాళ్ళు నిన్ను గణపరుస్తున్నారు. మరి దేవునిలో ఎదుగుతున్నటువంటి నీ జీవితం, దేవునిలో బలపరచబడాలనుకున్న దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి నీ జీవితం, దేవునిలో నువ్వెంతవరకు నమ్మకంగా ఉంటున్నావు అన్నది కూడా ప్రభు చూస్తాడు. ప్రభు నమ్మకత్వాన్ని చూస్తాడు. అందుకని మోషే గురించి అంటాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. అతడి యందు నేను సందేశించవలసినటువంటి అవసరం ఏమాత్రం లేదు. నా ఇల్లు ఎంతైతే ఉందో అంతలో మోసే నమ్మదగిన వాడు. మరి ఈరోజు ప్రభు మన గురించి నా ఇల్లు అంతటిలో, నా పరిచర్య అంతటిలో ఇదిగో పలానా వ్యక్తి నమ్మకంగా ఉన్నాడని ప్రభు మన గురించి పరలోక సైన్యం ఎదుట చెప్పి మనల్ని ఆశీర్వదించబడినటువంటి సందర్భాలు వస్తున్నాయా అని కూడా మనం ఆలోచన చేయాలి. అందుకని ప్రభు అంటాడు, నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. సైన్యములకు అధిపతి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. మనుషులు ఏర్పాటు చేసుకుంటే వాళ్ళ స్థితిని బట్టి నేను అభివృద్ధికరమైన మార్గాలు నడిపిస్తారు. నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక భూమి దిగంతముల వరకు నీకు సొత్తుగా ఇవ్వబోతున్నాను. హల్లెలూయా. భూమి ఎంతవరకు అయితే ఉందో అంతవరకు నీకు సొత్తుగా నేను ఇస్తాను. నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను అభివృద్ధికరమైన మార్గాల్లో నడిపిస్తాను. ఏది తక్కువ కాకుండా నిన్ను పోషిస్తాను. ద్రాక్ష చెట్లు ఫలించినా ఫలించకపోయినా నేను నిన్ను పోషిస్తాను. నీ అడుగు చాడలు సరి చేయగలుగుతాను. నీవు అడుగుపెట్టే స్థలాన్ని నేను నీకు ఇస్తాను. నీవు ఉన్నతంగా దీవించబడి ఆశీర్వదించబడి అనేకులకి అప్పిస్తావే కానీ పొరపాటును కూడా నువ్వు అప్పు చేయవు అని దేవుని యొక్క వాక్యం ఈరోజు ఈ 1వ తారీఖు దేవుడు మనం బలపరుస్తూ అంటాడు, అందుకొరకు నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నా. అందుకొరకే నిన్ను ఏర్పాటు చేసుకున్నా. మరి దేవుడు ఆ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఇంతగా దేవుడు మనల్ని ఆశీర్వదించి అభివృద్ధికరమైన మార్గాల్లో ప్రభు నడిపించాలంటే ఆయన దగ్గర మనం ఎలా ఉండాలి తెలుసు? నమ్మకమైన పరిచారకులుగా మనం ఎదగాలి. ప్రభు దగ్గర కూడా ప్రభు మెచ్చుకొని వాడే యోగ్యుడు. ప్రభు మెచ్చుకోకుండా మనకు యోగ్యతను పొరపాటును కూడా రాదు. అందుకనే 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనంలో దేవుని మందిరంలో పరిచర్య చేయుటకు దేవుడు కొంతమందిని నియమించుకున్నప్పుడు వారు నమ్మకమైనటువంటి దేవుని పనివారుగా ఏర్పాటు చేయబడాలని కొన్ని ప్రణాళిక నెరవేర్చబడాలి. చదవండి. నా కుమారులారా, తనకు పరిచారికులై ఉండి ధూపము వేయుటలో తన సన్నిధిని నిలుచుటకును తనకు పరిచర్య చేయుటకును
యెహోవా మిమ్ములను ఏర్పాటు చేసుకొని ఉన్నాడు. దేనికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని ఉన్నాడంటే దేవునికి పనివారిగా ఉండడానికి. తలపైకి ఎత్తండి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆయన యొక్క సంఘంలో కానీ, ఆయన పరిచర్యలో కానీ, లేకపోతే ఆయన నడిపించే మార్గాల్లో కానీ మనం ఎలా ఉండాలంట? పరిచారికులుగా మనం ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నటువంటి ఆ ఏర్పాటు ఏ ఏర్పాటో తెలుసుకున్నవాడు విశ్వాసిగా మార్చబడుతున్నాడు. దేవుని మందిరానికి వచ్చిన వాళ్ళందరూ దేవుని పనివారా అంటే పొరపాటును కూడా కాదు, దేవుని పని వాళ్ళు కాదు, వాళ్ళు వస్తున్నారు వెళ్తున్నారు అంతే. దేవుని తోటలో పనిచేసే వాళ్ళే, దేవుని యొక్క తోటలో ఉన్నటువంటి వారే, వారి జీవితాలు ఎలా ఉన్నాయి? దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుని పనివారిగా దేవుని మందిరంలో కానివ్వండి, ఈరోజు దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని మందిరంలో ఏదైనా పరిచర్య ఉంది, ఆ పరిచర్య చేయాలి. ఆ మాట మళ్ళీ ఒకసారి చదవండి. నా కుమారులారా తనకు పరిచారికులై ఉండి ధూపము వేయుటకు. చాలండి, దేవుని మహిమ కలుగును గాక. దేవునికి పరిచారికులుగా మనం ఉండటం అంటే దేవుని మందిరంలో దేవుని యొక్క పరిచర్య విషయంలో, అన్నిటి విషయాల్లో మొదటిగా మన స్థితి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే, ఎవరినైనా కొత్తగా పిల్లలు వచ్చారనుకోండి, కొత్తగా మనం ఈ ప్రాంతంలో అడుగుపెట్టినప్పుడు ఏం చేస్తుందన్నా, ఇదిగో కొద్దిగా కొట్టి దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ ఎత్తురావా, ఇదిగో ఈ కొట్టి దగ్గరికి వెళ్ళి ఇది ఎత్తురావా అంట. ఇక రోజులు గడుచుతున్న కొలది వాళ్ళు ఇక్కడే ఉంటారు. ఒకవేళ వాళ్ళ సహవాసం మనకు పెరిగిపోయిన తర్వాత మన పనులు ఏమైనా ఉంటే బండి మీద ఎక్కించుకొని వాళ్ళని తీసుకొని వెళ్ళి వాళ్ళతో చేయవలసినటువంటి పనులు మనం చేయించుకున్నాం. అలాగే దేవుని మందిరానికి వచ్చినటువంటి విశ్వాసులు, దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో పరిచర్య ఈ బాక్సులు పెట్టడమే కావచ్చు, లేకపోతే మందిరం ఊడ్చే పనే కావచ్చు, మందిరం శుభ్రం చేసే పనే కావచ్చు. సమయాల యొక్క జీవిత చరిత్రను చూస్తే దీపము ఆరక మునిపే ఆయన పడుకునేవాడు ఏం చేసి తెలుసా? ఏలి ఎదుట పరిచర్య చేసి, దేవుని ఎదుట ఏలికి పరిచర్య చేసి దీపము ఆరక మునిపే తను చేయవలసిన పనంతా కూడా సక్రమంగా చేసి అప్పుడు దీపం ఆరక ముందే పనుకునేవాడు. ఈలోపు ఏం చేసేవాడు తెలుసా? మందిరంలో పరిచర్య చేసేవాడు. మందిరం ఊడ్చేవాడే కావచ్చు, మందిరంలో వస్తువులు సమకూర్చేవాడే కావచ్చు, మందిరంలో బాక్సులు పెట్టే పని అయి ఉండొచ్చు, పాటలు పాడుతూ ఉంటే డ్రమ్ము కొట్టేది అయి ఉండొచ్చు, కంజరు కొట్టేది అయి ఉండొచ్చు, లేకపోతే బయట మీటింగ్స్కి వెళ్తుంటే ఆ మీటింగ్స్లో సౌండ్ సిస్టం పెట్టడం, పట్టాలు వేయటం, ఇది కూడా ఒక పరిచర్యే. దైవ సేవకులతో కలిసి పరిచారికులుగా ఏమండి కరపత్రికలు పంచడానికి కానీ, సువార్త మీటింగ్కి వెళ్ళటానికి కానీ నాన్న పరిచర్య ఉంది, వెళ్దామా అంటే నాకు కుదరదండి. భక్తులు ఎదగాలనుకున్నవాడు, అన్న ఎక్కడన్నా మీటింగ్ ఉంటే చెప్పండి, మీతో కలిసి మేము కూడా వస్తాం. భక్తిలో ముదిరిపోయిన వాళ్ళైతే మాకు కుదరదు, మీరు వెళ్ళండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని అంటున్నాడు, నా కుమారులారా, మీరు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది దేనికో తెలుసా? ఆయన మందిరంలో పరిచర్య చేయడానికి. రెండో పరిచర్య ఏంటో తెలుసా? దేవుని మందిరంలో ధూపం వేయడానికి. ధూపం అంటే ప్రార్థన. దేవుని మందిరానికి వచ్చున్న నీ జీవితంలో మోకాళ్ళేసి ప్రార్థన చేయాలి. ప్రభువా, ఏంటి మా జీవితం ఏంటి, మా సంఘం ఏంటి, మా సంఘానికి వచ్చున్న విశ్వాసులు ఏంటి, వారిని మీరు కాపాడరా, వారి భక్తులను నడిపించవా? అశ్రద్ధగా ఉన్న వాళ్ళు ఉన్నారు, చెల్లమైన జీవితం మధ్యలో ఉన్నారు, నిలువెచ్చని స్థితిలో ఉన్నవారు ఉన్నారు. ప్రభు వారిని జ్ఞాపకం చేసుకొని రెండో పరిచర్య ప్రార్థనా పరిచారికుడిగా నువ్వు ఎదగాలి. వారి కొరకు మొరపెట్టి అనుభవం నీకు రావాలి, వారి కొరకు అంగలార్చేటువంటి అనుభవం నీకు రావాలి. దేవుడు నిన్ను ఏర్పరచుకుంది. అందుకే బద్దలైన సందులో నిలబడగలిగిన వారు ఉన్నారా? ఉంటే వారు రావాలి కదా. ఈ రోజున పరిచర్య ఎలాగుందండి? దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ఎంతమంది ముందుకు రాగలుగుతున్నారు? దేవుని మందిరంలో పరిచర్య చేయడానికి ఎంతవరకు తమ యొక్క పరిస్థితులు మార్చుకొని పరిచర్య కొరకు వాళ్ళ సొంత పనులైన వదిలిపెట్టి, అందుకని పౌలు ఏమంటున్నాడు? మీ సొంత కార్యాలనే కాక దేవుని పని కూడా మీరు చేయాలి.
దేవుని పనిలో పాలి భాగస్థులు అవ్వాలి. అందుకే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకుంది, అందుకే దేవుడు మనల్ని పిలుచుకుంది. మరి దేవుని పరిచయం చేయడానికి మనం రాగలుగుతున్నామా? రెండోది ఏంటంటే దేవునికి ప్రియమైన వ్యక్తులుగా. యెషయా గ్రంథం 42:1, యెషయా గ్రంథం 42వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో నేను ఆదుకును నా సేవకుడు, నేను ఏర్పరచుకున్న వాడు, నా ప్రాణమునకు ప్రియుడు. చాలు. నేను ఏర్పరచుకున్నవాడు ఎలా ఉంటాడంటే నా ప్రాణానికి ప్రియుడు. అంటే దేవుని ఆలోచనలు ఇష్టం. ఇప్పుడు దేవుని మీద ఆదుకున్నప్పుడు, మందిరానికి వస్తున్నప్పుడు దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి ఎలా జరుగుతాయో తెలుసా? ఇప్పుడు దేవుని మనం ప్రేమించే వ్యక్తులమైతే దేవుడికి ఏది ఇష్టమో అది మనం చేసేస్తాం. ఆమె చిన్నపిల్లల్ని మనం దగ్గర చారు తీసుకోవాలనుకోండి, వాళ్ళు చాక్లెట్లు ఇవ్వటమో, బిస్కెట్లు ఇవ్వటమో, లేకపోతే ఇంకోటి ఏదైనా ఇవ్వటమో మనం చేయగలుగుతాం. అలాగే దేవుడు మనతో ఉండి, దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని, దేవుడు మనతో గొప్ప కార్యాలు చేయించాలంటే దేవునికి ఏది ఇష్టమో ముందు ఆ పని చేయాలి. అందుకనే దావీదుని గురించి ప్రభు అంటాడు, అతడు నాకు చాలా ప్రియమైన వ్యక్తి, నా ప్రాణానికి అనుగుణమైన వ్యక్తి. నేనేది మనసులో అనుకుంటానో అది చేయగలిగిన వాడు ఎవరైనా ఉంటే అది దావీదే. మరి దేవుడు మనం ప్రేమిస్తున్నప్పుడు మనం కూడా దేవుడిని అలాగే ప్రేమించాలిగా. అలా ప్రేమిస్తున్నామా? ప్రతిదీ కూడా స్వార్థమే. అయ్యా దేవుడి మందిరానికి మనం అనేక మంది ఎందుకు వస్తారో తెలుసా? స్వార్థంతో దేవుడి మందిరంలో అడుగు పెడతారు. అయ్యా నాకు ఇల్లు ఇవ్వా, నాకు డబ్బులు ఇవ్వా, నాకు డోక్రా లోన్ ఇవ్వా, నాకు బ్యాంకులో లోన్ ఇవ్వా, నా అప్పులు తెచ్చవా, నాకు అనారోగ్యం నుంచి విడుదల దయచేవా, నాకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వా, నా కుటుంబాన్ని బాగు చేయవా. ఎప్పుడు ఇలా కుటుంబమే. దేవుని మందిరానికి వచ్చి దేవునికి ఇష్టమైన, అయ్యా నీకు ఇష్టమైన అయ్యో నేను చెయ్యాలి, నాకు నేర్పించుకునేవా. దేవునికి ఇష్టమైన ఆరాధన మనం చేయగలుగుతున్నామా? దేవునికి ఇష్టమైనది ఆయనతో మాట్లాడడం, ప్రార్థన. ఆ ప్రార్థన మనం చేయగలుగుతున్నామా? అందుకే ఇక్కడ ఏమంటాడు, నేను ఏర్పరచుకున్నవాడు అతడు నాకు ప్రియుడు, అతని యందు నేను ఆనందించుచున్నాను. నేను ఏర్పాటు చేసుకున్నవాడు ఇతడే. మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నప్పుడు మనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది కదా. ఆ ప్రత్యేకమైన స్థానం ఏంటనంటే దేవుడు చూస్తాడు నీ హృదయాన్ని చూస్తాడు. మనుషులైతే పై రూపాన్ని చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. ఈ హృదయంలో ఏముండాలి? దేవుడు ఉండాలి. దేవుని గురించిన ఆలాపన, దేవుని గురించి తపన, దేవుని గురించినటువంటి ఒక వ్యక్తి ప్రభు దగ్గరకు వచ్చి, నిత్య జీవానికి వారసుని అవ్వాలంటే నేనేం చేయాలి ప్రభువా అని అడిగాడు. ఏం చేసేది ఏముంది? నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము, నీ దేవుడైన యెహోవాని ఆరాధన చేయమను. అబ్బో నేను చిన్నప్పటి నుంచే చేస్తున్నాను ఇవన్నీ. ఇప్పుడు చెవిటివన్నీ చిన్నప్పటి నుంచే నా తల్లిదండ్రులు నేను దైవంగా భావిస్తాను, నేను ప్రతిరోజు మందిరానికి వెళ్తున్నాను, ఏంటని ఇంకా ఏదైనా ఉందా అని అన్నప్పుడు ప్రభు ఒకసారి ఆగి ఆలోచన చేసి ఆ హృదయంలోకి అలా చూసేసరికి అతని హృదయంలో ఏముందనంటే ధనాశ. నేను డబ్బు గలవాణ్ణి. ఏముంది? నేను డబ్బు గలవాణ్ణి, నాకు డబ్బుతో నేను ఏదైనా చేయగలను, నేను డబ్బుతో సమస్య కొనగలను, నా దగ్గర అంత డబ్బు ఉంది అన్నట్టుగా మనసులో ధనాశను ఒక గుడి కట్టేశాడు. ఆ ఆశకి ఒక గుడి కట్టేశాడు. మన జీవితాల్లో కూడా కొన్ని ఆశలు ఉంటాయి. ఏంటో తెలుసా? కడుపు నిండా నిద్రపోవాలి, అదొక ఆశ. ఏంటట? కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోవాలి, ఒక ఆశ. మంచి డబల్ కాట్ మంచం ఒకటి కొనుక్కొని హాయిగా పడుకోవాలి, ఇదొక ఆశ. మంచి ఇల్లు కట్టుకొని ఆ ఇంట్లోకి ఎవ్వరు రానికుండా వెళ్ళే వాళ్ళందరూ నా ఇల్లు చూసి బాగుంది అనాలి. పోనీ దేవుడు ఆశీర్వదించి మంచి ఇల్లు కట్టావనుకో, దానికి ఎన్ని గుమ్మడికాయలు ఆలడ చేస్తావో, దిష్టి తగలకుండా ఎన్ని కన్ను బొమ్మలు పెడతావో, ఎంత భయంకరమైన విచిత్రమైన అన్నీ, ఎక్కడ లేని ఆ వికృతమైన ఆకారాలన్నీ ఎక్కడెక్కడ దొరికితే మూలలోకి సందులోకి తీరు కొనుక్కొచ్చి దానికి కడతావో.
అన్ని కడతారు. కొంతమంది ఇల్లు కట్టారంటే ఏనుగు బొమ్మ పెడతారు, నాలుగు బొమ్మ పెడతారు, గుమ్మడికాయ కడతారు, ఏమండి పటికలు కడతారు, ఇన్ని కడతారు. అన్ని కట్టినా నీ హృదయం వాటన్నిటికంటే దరిద్రం. మనిషిని హృదయం అన్నిటికన్నా మోసకరమైనది. ప్రభు అతని హృదయాలు చూసేసరికి, అతని హృదయం అంతా అలా కనిపించేసరికి ప్రభు అన్నాడు, రే నీ ఆస్తి మీ బేదలకు ఇచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అంతే. నీకు దండం, నీ పరలోక రాజ్యానికి దండం అని వెనక తిరిగి చూడకుండా పరిగెత్తాడు. ఈరోజు మనం కూడా అంతే. ఎవరైనా ప్రభుని వెంబడించాలంటే సమస్తము విడిచిపెట్టి రావాలి. వీళ్ళు ఫ్రెండ్స్ని విడిచిపెట్టరు, సహవాసాన్ని విడిచిపెట్టరు, ఇంటిని విడిచిపెట్టరు. ఆ ఇళ్ళే దేవాలయం, ఇంట్లో ఉన్న వాళ్ళే దేవుళ్ళు. దేవుడి మందిరానికి రాకుండా ప్రభువా మా కుటుంబంలో సమస్యలయ్యా, నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు లేకుండా నువ్వేం చేస్తే ఏం ఉపయోగం? నువ్వు గరిటె కొండలు ఏటి తిప్పితే అందులో అన్నం ఉంటే వస్తుంది, అన్నం లేకుండా నువ్వు ఎంత తిప్పినా అన్నం వస్తుందా? రాదు. కొంతమంది జీవితాలు అంతే. కొంతమంది జీవితాలు అలాగే మార్చబడుతున్నాయి. ఖాళీ కొండలో గరిటె పెట్టి అన్నం రావాలంటే అనిచ్చద్దండి, రాదు. కొంతమంది జీవితాలు నికోదేములాగే మార్చబడ్డాయి. నికోదేమన్నా మారాడు. ఆ ధనాశ కలిగిన వాడు పొరపాటును కూడా వెనకది ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడంట. ఈ రోజున మనం కూడా అంతే. మీరు దేవుని మందిరానికి రావాలి, పొద్దున ఆరాధనకు వచ్చారు, వాగ్దాన కూటానికి రావాలి. పొద్దున వచ్చాక చాలే, నీకేం పనులు లేవా? రెస్ట్ తీసుకోవద్దా? కాళ్ళు ముందేసి కూర్చోవద్దా? మంచిగా టీవీ పెట్టుకొని చూడొద్దా? ముచ్చట్లు ఆడొద్దా? చిలక గొర్రెలా తిరగొద్దా? తిరిగి ఎవడొద్దా అన్నాడు. చిలక కాకపోతే కాకి పందిలాగా తిరుగు. నువ్వు దేవుని ఆరాధించే విధానం ప్రభు చూసి మెచ్చుకుని వాడే యోగ్యుడు కదా. మరి ప్రభు మెచ్చుకునే యోగ్యత నీలో లేనప్పుడు ప్రభు నిన్ను ఎలా ఆశీర్వదిస్తాడు? ఈ జీవన సంబంధమైన మార్గాల్లో ప్రభు యొక్క ఆశీర్వాదం నీకు ఎలా ఉంటుంది? ఆశ ఏమో ఇంత బారు ఉంటుంది, ఆ ఆశకి తగ్గ ప్రయత్నం ఏమో ఎంత ఉంటుంది. ఆశ ఏమో ఒక ఉన్నతంగా బ్రతకాలి, ఆశకి తగ్గ ప్రయాసమో కొద్దిగే. ప్రైజ్లా చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక ఆయన అంటాడు, నేను డ్రైవింగ్ నేర్చుకున్నాను, నేను కారు కొనుక్కోవాలనుకున్నాడు. ఒరే డ్రైవింగ్ అంటే 2,000 రూపాయలకి నేర్చుకున్నావు, కారు ఒక 20,000 కొద్దా? 20,000 కొద్దా? రాదు. డ్రైవింగ్ నేర్చుకున్నంత మాత్రాన కారు కొనే కెపాసిటీ నీకు ఉండాలిగా. ఈ రోజున ఆశ ఉంది, ఆశకి తగిన ప్రయాస కూడా ప్రభు నీకు ఇవ్వాలి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని పెద్దలు అన్నారు, కళ్ళెం దొరికిందని గుర్రాన్ని కొన్నామంటే నడువులు ఇరిగేంత ప్రయత్నం అయింది. నడువు ఇరిగిన మనిషిని ఎక్కడికి వెళ్ళలేడు, కనీసం తన పని కూడా తాను చేసుకోలేడు. అలాగే ప్రతి మనిషి, ఒకవేళ గుర్రం ఉందనుకోండి, సరేరా గుర్రం ఉంది, ఈ నాడు ఎంత అవుద్దని ఒక 20 రూపాయలు, 30 రూపాయలు, అయితే ఒక 100 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు. 100 రూపాయలు నాడు ఉంటే 2 లక్షల రూపాయలు గుర్రం కొనుక్కోవడం న్యాయమేనా? కొంతమంది జీవితాలు అంతే. ఆశ ఉంటుంది, ఆశ పడటం తప్పు కాదు, ఆ ఆశను నెరవేర్చుకోవటం గొప్ప. అందుకని మన అబ్దుల్ కలాం గారు ఏమన్నారు? కలలు కని దాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. కలలు కానీ దాన్ని నెరవేర్చుకోవాలి. నాకు 10,000 రూపాయలు, నెలకు 10,000 ఉంటే చాలా అన్నావు అనుకో, 10,000 రూపాయలు ఎట్లా వస్తాయి? ఏం చదక్క కష్టపడి చెమట వచ్చితే 10,000 రూపాయలు వస్తాయి. ఇంట్లో కూర్చుంటే వస్తాయా? రావండి. ప్రయాస పడకుండా ఏది కూడా రాదు. అందుకనే ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడంటే ప్రభుకి ఇష్టమైన వ్యక్తిగా దేవుని దగ్గరికి రావాలి. ఆదివారం రావాలి, శనివారం రావాలి, బుధవారం రావాలి. ఆదివారం అవసరమైతే 2-3 ఆరాధనలు చేద్దాం. 2-3 ఆరాధనలు వీలైతే పాలు పంపులు పొందు. ఏం చేస్తాం? ఇంటికాడికి వచ్చని చేపలు తెస్తే తోముతా ఉంటావా? చికెన్ తెస్తే కడుగుతా ఉంటావా? ఏం చేస్తాం? మనిషిని జీవితాలు ఎలా మార్చబడింది? ఆదివారం వచ్చిందంటే ఆహార దినంగా మార్చబడింది, కానీ ఆరాధన దినంగా మార్చబడలా. ఆదివారం ఎలా మార్చేశారంట సంతమ్మ గారు? ఆహారపు దినం. ఏ దినం? ఆహారపు దినం.
అంత వండుకోవటం తింటమే, ఇంకేం ఉండదు. పాల వండుకోవటం, చికెన్ వండుకోవటం. ఇక చివరి మూమెంట్లో మెయిన్ అనే సమయానికి వచ్చాను, అమ్మయ్యా ఆరాధనకు వచ్చాను. అలాగే భోజనం అంతా అయిపోయిన తర్వాత వెళ్ళి కూర్చో, ఎంత తిను. ఆలు ప్లేట్లు, ఏలు ప్లేట్లు చూస్తుంటావు. నువ్వు ప్రభువుని ఆరాధన చేయాలనుకున్నప్పుడు నువ్వు ముందు వచ్చి కూర్చొని, ఎవరు రాకముందు వచ్చి కూర్చొని, అమ్మయ్యా నేను అందరికంటే ముందు వచ్చాను, ప్రభు నన్ను దీవించాలి. హల్లెలూయా. అందుకని ప్రభు మెచ్చుకుని వాడే యోగ్యుడు. మరి ఈరోజు నేను ప్రభు మెచ్చుకుంటున్నాడా? ప్రభు మెచ్చుకుంటున్నాడా? మాట్లాడాలి. ప్రభు పొరపాటును కూడా మెచ్చుకునే పరిస్థితి ఎప్పుడు ఉంటుందంటే, నేను నిన్ను ఆయన బద్ధకస్తులను ఏర్పాటు చేసుకోడు, సోమరిపోతులను దేవుడు ఏర్పాటు చేసుకోడు. ఆయన కొరకు కష్టపడి నిలబడగలిగిన యోధులను దేవుడు ఎన్నుకుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. చివరిగా దేవుని కొరకు సాక్షిగా మనం బ్రతకాలి. దేవుని కొరకు సాక్షులంగా మనం బ్రతకాలి. దేవుని కొరకు సాక్షులుగా ఎలా బ్రతకాలనంటే, దేవుడు మన జీవితంలో మేలు చేశాడు. మరణకరమైన రోగం వచ్చింది, చచ్చిపోతామన్నారు అందరూ. ఏం చేయాలో అర్థం కావట్లేదు. డాక్టర్లు అందరూ అన్నారు, చేతులు ఎత్తేసారు, ఈ వ్యాధికి మందు మా దగ్గర లేదు, వైద్యం మేము చేయలేం, ఇక ఉన్నంతకాలం ఉండి ఇక పంపించుకోవటమే మనిషిని అని డాక్టర్లు చేతులు ఎత్తేసారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఒకవేళ దేవుని దయ ఉంటే మీరు బ్రతుకుతారు అన్నారు అనుకోండి, ప్రభు దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి, ఇలాగే మరణకరమైన రోగం లాజరుకు వచ్చింది, డాక్టర్ల దగ్గరికి తిప్పారు, ప్రయత్నం లేదు, వికటించింది, మనిషి చనిపోయాడు, తీసుకెళ్ళి పాతి పెట్టారు. ఏం చేయాలి? ఈ వార్త ఆ నోట ఈ నోట యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత, యేసుప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత యేసుప్రభు పరామర్శించడానికి వచ్చాడా, లేకపోతే తన యొక్క కార్యాన్ని చేయడానికి వచ్చాడా? యేసుప్రభు మొత్తానికి ఏదో ఒక ఉద్దేశంతో అక్కడ అడుగుపెట్టినా, అప్పుడు వాళ్ళ అక్కోళ్ళు అంటారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉంటే మా తమ్ముడు చచ్చిపోయేవాడా, మమ్మల్ని ఎందుకు వదిలేసి వెళ్ళావు? మా తమ్ముడికి నువ్వంటే అంత ఇష్టమయ్యా, మా తమ్ముడిని వదిలేసి వెళ్ళావు, చివరి దినాల్లో కనీసం లేవు. ఇలాగే ఒక ఆయన చనిపోతే, పాస్టర్ గారు చనిపోతే వెళ్ళాం. కబురు ఒకరికి లేటుగా తెలుస్తుంది, ఒకరికి తొందరగా తెలుస్తుంది. వచ్చిన సేవకులందరూ ప్రార్థన చేయ, ప్రభువా చాలా కష్టపడి ప్రయాసతో సేవ చేశాడు నాయనా, ఇంత ప్రయాసపడ్డాడు, కొన్ని ఆత్మలు నీ కొరకు కాపాడాడు ప్రభు, నీ రాజ్యంలో చేర్చాడని ఇలాగ అందరు చేసుకుంటూ వెళ్తే ఒక ఆయన ప్రార్థన చేస్తా అంటాడు, అయ్యా ఈయనకి నేనంటే ఎంతో ప్రేమ, కానీ వీళ్ళ దగ్గర ఉన్న వాళ్ళందుకు నేనంటే పడట్లేదు, ఎందుకంటే నన్నే ప్రేమిస్తాడు. వీళ్ళు చూడయ్యా ఎంత దుర్మార్గులు, నాకు అందరికంటే వెనక చెప్పాడయ్యా, వీళ్ళు పరమ దుర్మార్గులయ్యా. కొంతమంది ఏం ప్రార్థన చేయాలో తెలియదు, కానీ మొత్తానికి వెనక తెలిసిందో ముందు తెలిసిందో ఆడంటాడే, ఏం ప్రార్థన రది, వీళ్ళందరూ దుర్మార్గులు ఏంటి, నాకు లేటుకి తెలిసేదేంటి. ప్రైజ్ అలా. కొంతమంది ప్రార్థన ఏం చేయాలో తెలీదు, ప్రార్థన ఏం చేయాలి, తిక్కల ప్రార్థనలు అన్నీ చేస్తారు. అలా కాదు, మనం చేసే ప్రార్థన ఎలా ఉండాలి, ఎలాగ అడుగుతుంది, అయ్యా నువ్వు ఉంటే చచ్చిపోయాడు కాదుగా, ఉంటే చచ్చిపోయాడు కాదుగా అన్నప్పుడు వచ్చిన తర్వాత లేపుతాడన్న ఒక నమ్మిక నీ జీవితంలో ఉండాలిగా. హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. సర్లే, ఈ ఆడవాళ్ళ గోళంత ఇలాగే ఉంటుంది, వాళ్ళు సాగదెత్తారు, మామూలుగా ముడిపడినారు, ఇక మనం మాట్లాడే అవకాశం వేరు. తెలుసా మనం మాట్లాడుతున్నా ఏం ఉండదాడు. ఇక కొంతమంది దగ్గర మాట్లాడడానికి ప్రయత్నం చేయండి, ఎవరైనా వాళ్ళ నోట్లో నోరేయను. ఇప్పుడు నర్సుల దగ్గరికి వెళ్ళి, నర్సులు గారు అయ్యగారు తెలుసుకోండి అన్న, నా మాట కాదు గేది కదా ఉండండి బాబా, రెండోసారి ఆయనతో మాట్లాడతావా? మాట్లాడలే. మేము కూడా అదే ఆపో, ముందు అసలు ఆయన ఎక్కడ పెట్టారు చెప్పు. అయ్యా ఆయనయ్యా ఎక్కడ పెడితే ఉందయ్యా, నువ్వు ఉంటే చచ్చిపోడు కాదయ్యా, మా అత్త నేను కొడతా, ముందు ఆయన ఎక్కడ పెట్టారు చెప్పు. మొత్తానికి ఆయన సమాజం చోటుకు తీసుకెళ్తే ప్రభు అన్నాడు, మీరు అందరూ ఏడు పాపండి, దేవుని మహిమను చూస్తారు. హల్లెలూయా. లాజరు బయటికి రా అన్నాడండి. ఎప్పుడైతే ఆ మాట అన్నాడో, పేత వస్త్రములు చుట్టిన వాడై అతడు రాతి దొర్లించినప్పుడు
అతడు నడుచుకుంటూ వచ్చడం అందరూ చూసి దేవుని మహిమపరిచారు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభుతో తిరిగిన వారు ఏమన్నారు తెలుసా? అయ్యా రాయి తీమాకండి, కంపు రాయి తీయొద్దు, కంపు కొడుతుంది. ఇప్పటికే చాలా రోజులైంది శవాన్ని పెట్టి. నువ్వు కాముగుండమ్మ తల్లే. కొంతమంది దేవుని కార్యాలు చూడటానికి అయ్యో మేము చేయలేం, మేము వెళ్ళలేం, మేము నడవలేం, మేము కూర్చోలేం, మేము నిలబడలేం, మా వల్ల కాదు. చేతగాని మాటలు, చచ్చు మాటలు, బతక మాటలే మాట్లాడతారు. కానీ దేవుడు అంటాడు, నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకోకు, దేవుని మీద నమ్మకం ఉంచు. హల్లెలూయా. ఎప్పుడు కూడా మన మీద మన నమ్మకం కాదు, మనము దేవుణ్ణి నమ్మాలి. అప్పుడు మన జీవితంలో కార్యం జరుగుతుంది. లాజరు బయటికి రా అన్నాడండి, వచ్చాడండి. అందరూ చూశారు, దేవుని మహింపరిచాడు. బ్రతికినంత కాలం ఏం చేశాడు తెలుసా? దేవునికి సాక్షిగా బ్రతికాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని కొరకు సాక్షిగా. ఈరోజు ఇటువంటి సాక్ష్యం ఎంతోమంది జీవితాల్లో, ఎన్ని అపాయకరమైన పరిస్థితులు, ఎన్ని భయానకమైన పరిస్థితులు. ఈ సాక్ష్యాలన్నీ మనం విన్నప్పుడు చాలా మంది అంటారు, ఏమండి నేను చనిపోయాను అనుకున్నాను, దేవుడు నన్ను బ్రతికించాడండి, ఇక మీదట దేవుని కొరకే నేను. ఆమేన్. ఇటువంటి సాక్ష్యం నువ్వు అనేకులు ఎదుట చెప్తా ఏం చేయాలి? దేవుని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేశం కోసం ప్రాణత్యాగం చేసే వాళ్ళు మనం చూసి గర్వంగా సెల్యూట్ చేస్తాం. మరి దేవుని కోసం నువ్వేం చేయగలుగుతున్నావు? మనం ఒకసారి వెనక్కి తిరిగి మన సాక్ష్యాన్ని చూసుకుంటే ఎప్పుడో ఈ కాలగమనంలో మరుగైపోయే వాళ్ళం. ఏ రోగం వచ్చో, ఏ వ్యాధి వచ్చో, ఇంట్లో పరిస్థితులు అనుకూలించుకో, లేకపోతే ఏదో ఒకటి వచ్చి మరణం మన దరిదాపుల్లో మనల్ని తాకి వెళ్ళిన సందర్భాలు ఉంటాయి. మరి అటువంటి సందర్భాలు గుర్తు చేసుకొని ప్రభు సన్నిధిలో నీ తల్లిలో, నీ తండ్రిలో, నీ భార్య, నీ భర్త, నీ పిల్లలో ప్రార్థన చేసిన ప్రార్థన ప్రభువిని నిన్ను తప్పించాడే మరణం నుండి. ప్రభుకి నువ్వు ఎంతవరకు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నావు? ప్రభుకి ఎంతవరకు కృతజ్ఞత కలిగిన వ్యక్తిగా ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయి, మంచి మనస్సాక్షితో ఒకసారి ఆలోచన చేయి. అయ్యో నా ఆయుష్ ఎప్పుడో ముగించబడేది, ఇప్పుడు ఇచ్చిన ఆయుష్ నా దేవుడిచ్చిన భిక్ష. మరి దీనిని నువ్వు చచ్చిపోయావు అనుకో, కంపెనీకి ఆత్మ వెళ్ళొద్దా క్యారేజ్ కట్టుకొని? మాట్లాడరేటండి. నువ్వు కుటుంబం చచ్చావు అనుకో, అమ్మో నేను డ్యూటీకి వెళ్ళాలని బతికించను అన్నది ఆత్మ. శుభ్రంగా నాన్న 2 రోజులు ఏడుతాడు, 3వ రోజు శుభ్రంగా మొక్కలు తిన్న తర్వాత కొత్త బట్టలు వేసుకుని ఎవరి దారి నాళ్లే. ఇక తర్వాత అమ్మ ఉండదు, నాన్న ఉండదు, కూతురు ఉండదు, కొడుకు ఉండదు, ఏముండదు ఆడ. ప్రైసలా, హల్లెలూయా. సమయం ఉండగానే దేవుణ్ణి మనం వెంబడించాలి. సమయం ఉండగానే ప్రభువుని మనం వెంబడించాలి. అంత అయిపోయిన తర్వాత అయ్యా అయ్యా ఇంక నేను నమ్ముకుంటానయ్యా అంటే ఉపయోగం లేదు. దేవుడు నీకు ఇచ్చిన ఆయుష్ ఒకసారి గుర్తు చేసుకో. ఆ ఆయుష్ను బట్టి, అరే నేను ఎప్పుడో చనిపోవాల్సిన వ్యక్తిని కదా, ఎప్పుడో చనిపోవాల్సిన వ్యక్తిని కదా, మరి ఇంతవరకు బ్రతికి ఉన్నానంటే దేవుని కృపేగా. ఆమె ఇంతవరకు బ్రతికి ఉన్నానంటే దేవుని కృపే కదా అన్నటువంటి ఆలోచన ఈ రోజులో అనేక పాయకాపురంలో 2001లోనో 1999లోనో గ్యాస్ పేలి అనేక మంది ఇల్లులు కాలిపోయి, గుర్తుందో లేదో చాలా మంది గ్యాస్ పేలి రిప్పర వండుకొని ఒకళ్ళిల్లు కాలిపోయి అందులో దహనమైన వాళ్ళు, సగం కాలిన వాళ్ళు, ఇలాగా అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈ రోజున కొంతమంది ముసలోళ్ళ దగ్గరికి వెళ్తే, అయ్యా ఆ రోజు మేము చనిపోవాల్సిన, ఈరోజు మేము బ్రతికామంటే దేవుడు మమ్మల్ని బ్రతికించాడు, ఇంకా మేము దేవుని వెంబడించకపోతే ఇంకా మేము బ్రతికి ఉపయోగం లేదయ్యా. మరి అటువంటి ప్రాణాపాయ పరిస్థితులు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి చెప్పండి. దేవుని కొరకు సాక్షిగా మనం బ్రతుకుతున్నామా? దేవుడు మనకిచ్చిన ఆయుష్ని ప్రజలకి, అయ్యా నేను ఎప్పుడో చనిపో వ్యక్తిని, ప్రభు నన్ను బ్రతికించాడండి, మీరు నమ్మండి అని ప్రభు నీకు చేసిన మేలుని అనేకులకు చెప్పేవాడే ఆయన ఏర్పరచుకున్నవాడు. ఆమె
ఆయన వారసులుగా మనం అవ్వాలంటే ప్రయాసపడాలి. ఆ ప్రయాసకి తగిన ప్రతిఫలాన్ని ప్రభు మనకిస్తాడు. అలా కాకుండా మనం అలాగే కూర్చొని, మనం అలాగే ఉండి, ప్రార్థనలు ఎదగకుండా, బైబిల్ ఎదగకుండా, భక్తులు ఎదగకుండా, ఆయన సన్నిధికి రాకుండా, ఆయన సన్నిధిలో పరిచారికలుగా ఉండకుండా ఇలాగే ఉంటే మన స్థితి ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటుంది. మనం ఒక్క ఆత్మను కూడా రక్షించలేము. మన మందిరానికి వచ్చే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క కుటుంబాన్ని రక్షించిన ప్రభు సరిహద్దుల విషయాలు పరుస్తాడు. హల్లెలూయా. ఆ సాక్ష్యాన్ని గుప్పిట్లో పెట్టమాకండి. ప్రభు ఇచ్చిన తలాంతుని భూమిలో పెట్టమాకండి. దాన్ని పంచండి. దానికి వడ్డీ వస్తుంది. అడగండి, ప్రభుని అడగండి. ప్రభు ఈ వాక్య ప్రకారం మిమ్మల్ని దీవించును గాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా,